హలో అండి అందరికీ. ఎండుమిరపకాయ పప్పు, కందిపప్పును శుభ్రంగా కడుక్కొని అందులో నీళ్లు పోసి పసుపు, ఎండుమిరపకాయలు, ఆకు, కొద్దిగా ధనియాలు, టమోటాలు వేసేసి మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రాణించాలి. ఈలోపు చూడండి మా వాడు నాతో ఆడుకుంటున్నాడు. మమ్మీ నువ్వు పెట్టుకో అని చెప్పేసి దగ్గరికి వచ్చి మరీ పెట్టేసి వెళ్తున్నాడు. ఉడికించిన పప్పును బాగా ఎనిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఒక పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అలాగే పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా నల్లకొట్టి వేయండి. స్మెల్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఎనిపెట్టుకున్న పప్పును కూడా వేసేసి చింతపులుసు వేసేసి బాగా ఉడికించాలి ఒక 3 to 4 minutes. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఎండుమిరపకాయ పప్పు. ఇలా ఏదైనా ఆపరేషన్ చేసుకున్నప్పుడు పత్యం అనేసి ఈ పప్పు చేస్తూ ఉంటారు. నేను తినేటప్పుడు మా పెద్దోడు కూడా నాకు కూడా తినిపించి మమ్మీ అని వచ్చాడు. మామూలుగా అయితే వాడే తింటాడు. ఏమో ఎందుకు అనిపించినా కానీ తినిపించి మమ్మీ అనేసారు. చాలా రోజులైంది కదా తినిపించి, అందుకే తినిపించేసా.